నమస్కారం అండి. ఆత్మవిచారణ మార్గం గురించి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకుందాము. అంటే కొంచెం పెద్ద పెద్ద కఠినమైన పదాలతో కాకుండా తేలికైన మాటల్లో చెప్పుదామని నేను ఇంకొకసారి ఈ వీడియో చేస్తున్నాను. పాత వాళ్ళు కాకుండా కొత్తగా నా వీడియో వింటున్న వాళ్ళకి నాది చిన్న రిక్వెస్ట్. మీరు 2-3 లైన్లు విన్న తర్వాత నా గొంతు నచ్చకపోయినా, నేను మాట్లాడే ఉచ్చారణ నచ్చకపోయినా మీరు వీడియో ఆపేసి బయటకు వెళ్ళిపోండి. అందులో ఎటువంటి నష్టం లేదు కదా. వీడియో చివరి వరకు చూసి అరగంట సేపు టైం వేస్ట్ చేసుకొని మీరు నాకు నెగిటివ్ కామెంట్స్ పెట్టి, నేను మళ్ళీ దానికి రిప్లై పెట్టి, మిగిలిన వాళ్ళు కూడా స్పందించి మీకు రిప్లై పెట్టి, ఇంతమందికి టైం వేస్ట్ చేసుకునే బదులు మీకు నా గొంతు నచ్చకపోయినా, నేను చెప్పే విషయం నచ్చకపోయినా నిరభ్యంతరంగా వీడియో ఆపేసి బయటికి వెళ్ళిపోండి. వినాలేని ఆసక్తి ఉన్నవాళ్ళు, ఈ టాపిక్ చెప్పమన్న వాళ్ళ కోసం నేను పెడుతున్నాను. ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వినొచ్చు. అంతేగాని నెగిటివ్ ఇంప్రెషన్ తోటి మీరు వినవసరం లేదు కదా. అది నా ఉద్దేశం. నీ స్వరం బాగోలేదు, ఉచ్చారణ బాగోలేదు అని ఆత్మవిచారణ మార్గం వీడియో విని ఒకరు పెట్టారు కామెంటు. అందుకు నేను ఈ సమాధానం చెప్తున్నాను. స్పిరిచువల్ లైబ్రరీ ఛానల్ స్టార్ట్ చేసిన రోజే నాకు ఫుల్గా ఫీవర్. జనవరి 1 రోజు. ఆ రోజు గొంతు మొత్తం పోయింది. ఆ రోజు నేను ఫస్ట్ వీడియో రికార్డ్ చేశాను. ఒక లైన్ ఆడియో రికార్డు చేసి మళ్ళీ వేడి మంచినీళ్ళు తాగి మళ్ళీ ఇంకొక లైన్ చేసేదాన్ని. ఈ రోజుకి వచ్చి నాకు థ్రోట్ ఇంకా నార్మల్గా రాలేదు. భావం తీసుకోకుండా గొంతును తీసుకునే వాళ్ళు వీడియో వినవసరం లేదు కదా. అందుకే ఇది ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. ఆత్మవిచారణ మార్గం గురించి మాట్లాడుకునే ముందు మనం ఇంకొంచెం కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆత్మ అంటే ఏంటి, మనసు అంటే ఏంటి, నేను అన్నది ఏంటి, వీటి గురించి కొంచెం క్లారిటీగా తెలుసుకొని అప్పుడు మిగిలింది మాట్లాడుకుందాం. ఈరోజు ఆత్మవిచారణ మార్గంలో అసలు ఎటువంటి పెద్ద పెద్ద పదాలు ఉపయోగించకుండా కొంచెం తేలికగా చెప్పాలి అని అనుకుంటున్నాను. అంటే ఆత్మ, స్వయం ప్రకాశం, స్వయం జ్యోతి ఇలాంటి బుక్కిష్ లాంగ్వేజ్ వర్డ్స్ కాకుండా మనం సాధారణంగా వాడుకలో ఉన్న పదాలు ఉపయోగించి మాట్లాడితే ఏమైనా కొంచెం అర్థమవుతుందేమోనని నా ప్రయత్నం. మనం ఉదయం కళ్ళు తెరిచిన దగ్గర నుంచి మన కళ్ళతో చూసే ప్రపంచం మొత్తం అంతా చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది. కానీ ఈ ప్రపంచానికి ఆధారమైనటువంటి శక్తి మన అంతరంగంలో ఆత్మరూపంలో ఉంది అని పురాణాలు, మహాత్ములు చెప్తారు. అది ఎవరికీ తెలియదు. కానీ కళ్ళతో చూస్తున్న ఈ ప్రపంచం మాత్రం అందరికీ అనుభవంలో ఉంది. అయితే ఈ ప్రపంచం అనేది ఎక్కడ నుండి ఉదయిస్తుంది, దాని యొక్క స్వరూపం ఏంటి అని మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ ప్రపంచము అంటే మన ఆలోచనల యొక్క కలయిక, మన మనసుతోటే ముడిపడి ఉంటుంది. ఈ ప్రపంచమంతా మాయా అని చెప్తే మనకి వినటానికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం అంతా ప్రతిదీ కూడా చాలా క్లియర్గా చూస్తున్నాం కదా. ఈ ప్రపంచం ఎలా మాయ అవుతుంది అని అనిపిస్తుంది. అయితే ఈ ప్రపంచం మాయ అని చెప్పడానికి నాకు అర్థమైన చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫస్ట్ మనందరికీ ప్రపంచం కనిపిస్తుంది, ప్రపంచం అంతా సత్యము అని మనం మొదట నమ్ముతున్నాం దృఢంగా. పుస్తకాల్లో అది లేదని చెప్పినా మన ముందు మన కంటికి కనిపించే దానిని మనం ముందు మాట్లాడుకుందాం. తర్వాత పెద్ద పెద్ద విషయాల్లోకి వెళ్దాం. అయితే మనకి ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు మనం ప్రపంచంలోనే లీనమైపోయి ప్రపంచ కార్యక్రమాలే చేసుకుంటూ మనం అదే సత్యం అనుకొని జీవిస్తున్నాం. కానీ నిద్రలో మాత్రం ప్రపంచం యొక్క ఉనికి మనకి తెలియట్లేదు. ఇది నిజంగా సత్యమే అయితే నిద్రలో కూడా తెలియాలి కదా అని అంటారు మహాత్ములు. మనం ఇక్కడ ఒక విషయాన్ని సూక్ష్మంగా గమనిస్తే ప్రపంచం అనేది మాయ అని మనం నమ్మశక్యమే. అది ఎలా అంటే ఇప్పుడు మానసికంగా ఎదగని చిన్నపిల్లలు పుడుతున్నారు కదా. వాళ్ళు చూడండి ఎంత పెద్దవాళ్ళు అయినా సరే, అంటే 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు వయసు వచ్చినా కూడా వాళ్ళకి ప్రపంచం ఏమీ అనుభవంలోకి రాదు. వాళ్ళు చిన్నపిల్లలలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకు?
వాళ్ళకి మనసు ఎదగలేదు అని అందరూ కామన్గా ఒక పదం వాడతారు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా, అంటే ప్రపంచం మొత్తం ఎక్కడుంది? మనసులో ఉంది. అది క్లియర్గా అర్థమవటం కోసం మీకు నేను ఈ ఉదాహరణ చెప్పాను. మానసికంగా ఎదగని పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత పెద్ద వయసు వచ్చినా కూడా వాళ్ళు చిన్నపిల్లలుగానే ప్రవర్తిస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళ మంచి చెడ్డలన్నీ వాళ్ళ చుట్టూరా ఉన్న పెద్దవాళ్ళు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ చిన్నపిల్లలుగానే ఉంటారు. అయితే మనందరికీ కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచం వాళ్ళకి ఎందుకు కనిపించట్లేదు? ఇదే కనుక సత్యమైతే వాళ్ళకి కూడా కనిపించాలి కదా, ఈ ప్రపంచాన్ని అనుభవించగలగాలి కదా వాళ్ళు కూడా. అంటే ఏంటి? ఈ ప్రపంచం మొత్తం మనోనిర్మితం, అంటే మనసుతో ముడిపడి ఉంది. మనసుతో చూస్తుంటే ప్రపంచం కనిపిస్తుంది, మనసుతో చూడలేకపోతే ప్రపంచం కనిపించదు. అంటే నువ్వు బాహ్యంగా మనసు రూపంలో పైకి వస్తే ప్రపంచం సత్యం, ఆత్మరూపంలో ఉంటే ప్రపంచం లేదు అని మహాత్ములు మనకి ఒక వాక్యం చెప్తారు కదా. ఆ వాక్యాన్ని నేను వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అంటే మానసికంగా ఎదగని పిల్లలకి ఈ ప్రపంచం మొత్తం ఏమీ కనిపించట్లేదు, మనకు మాత్రమే కనిపిస్తుంది. ఎందుకు? మనకి మనసుంది. అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని మనం మనసుతో చూస్తున్నాం. మనసుతో చూడటం వల్ల మనకి ప్రపంచం కనిపిస్తుంది. అంటే ఈ ప్రపంచం మొత్తం మనోనిర్మితము అని నమ్ముతున్నారు కదా ఇప్పుడు. అయితే మన కంటికి కనిపించే ఈ ప్రపంచము మనసు వలన నిర్మించబడింది. అయితే మరి ఈ మనసు ఏమిటి? మనసు అంటే కొన్ని ఆలోచనల యొక్క సముదాయము అని తెలుసుకున్నాం. మరి ఆలోచనలు అంటే ఏంటి? మనకున్న కోరికలు, సంస్కారాలు, ఆశలు, వ్యామోహాలు, ఇలా ఒక పెద్ద లిస్ట్ ఉంది కదా. వీటన్నింటినీ కలిపి ఆలోచనలని, ఆలోచనలన్నింటినీ కలిపితే మనసు అని. మనకు మనసంటూ ఒకటి ఉంటే ఆ మనసుకు కనిపించేది ఈ ప్రపంచము అని. అంటే మనసుతో చూస్తున్న ఈ ప్రపంచము సత్యము అని. ఈ శరీరమే నేను అనే ఒక భ్రమ మనిషికి ఉండటం వల్ల ఆత్మని అనుభవించలేకపోతున్నాము అని మహాత్ములు మనకి చెప్తున్నారు. అర్థమవుతుంది కదా. ఈ ప్రపంచం మొత్తం మనసుతోటే చూస్తున్నాము మనము. మనసు అంటే ఆలోచనల సముదాయం, ఆలోచనలు అంటే కోరికలు, వ్యామోహాలు, మిగిలిన లిస్ట్ అంతా. అయితే ఈ మనసుని మనం పూర్తిగా నాశనం చేయగలిగితే మనం ఆత్మలో సంస్థితం అవుతాం. సాధన యొక్క మూలము ఇది. మనము ఈ మనసును ఏ విధంగా నాశనం చేయాలి? ఈ మనసు అనేది లేకపోతే మనం ఎప్పుడూ ఆత్మస్వరూపులుగా ఉంటాము అని మహాత్ములు చెప్తున్నారు. అయితే ఈ మనసు ఎలా పుడుతుంది? ఈ మనసుకు మూలం కూడా ఆత్మయే. అంటే ముందు ఆత్మస్వరూపం ఏంటి మనం తెలుసుకోవాలి. అంటే ఆత్మ స్వయం జ్యోతి ప్రకాశమని, ఆత్మ ఒక చైతన్యము అని, ఆత్మ ఒక ఎరుక అని పుస్తకాలలో మనం చదువుకున్నాం, మహాత్ములు చెప్పింది విన్నాము. కానీ అది మనకి అనుభవపూర్వకంగా తెలియదు. ఇప్పుడు నేను మనసుని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానో ఆత్మ అనేది కూడా అలా ఎక్స్ప్లెయిన్ చేయటానికి ప్రయత్నిస్తాను, నాకు తెలిసింది మాత్రం. అయితే ఆత్మ అనగా ఇక్కడ ఎటువంటి వాటిని అంటించుకోకుండా తనకు తానుగా ఉండేది కాబట్టే తను స్వయం ప్రకాశము అని చెప్పి అంటారు. అంటే ఒక కోరిక రూపంలో కానీ, ఒక అలజడి రూపంలో కానీ, అన్ని రకాలైన భావోద్రేకాలని దేనిని అంటించుకోకుండా తనకు తానుగా వెలుగుతూ ఉంటే అది స్వయం ప్రకాశమైన ఆత్మజ్యోతి. అలా ఉండకుండా నేను ఇది, నేను అది, అంటే నేను దేహాన్ని, నేను మనసుని,
నాకంటూ ఈ కోరిక ఉంది అని చెప్పేసి ఏమైనా అంటించుకొని పైకి లేస్తే అది మనసు. అంటే ఆత్మ అయినటువంటి స్వయం ప్రకాశం నుండి ఒక రశ్మిలాగా, ఒక కిరణంలాగా మనసు ఉద్భవిస్తుంది అని చెప్తున్నారు కదా. అంటే ఉద్భవించటము అంటే అక్కడ ఆ చైతన్యం తనకు తానుగా ఉన్న స్వయం ప్రకాశం అలా తానుగా ఉండకుండా ఏదో ఒక దానిని అంటించుకొని పైకి వస్తే అది మనసు. అలా పైకి రాకుండా తనకు తానుగా ఉంటే ఆత్మ. అదే రమణులు ఊరకే ఉండు అంటారు. ఊరకే ఉండు అంటే అంత పెద్ద అర్థం అన్నమాట. అంటే మనసుగా ఉండకు అంటే నేను దేహాత్మని, నేను దేహం ధరించిన ఒక వ్యక్తిని, నాకంటూ ఒక పేరుంది, నాకంటూ ఒక ఊరుంది, నాకంటూ ఒక కోరిక ఉంది అని ఇన్ని రకాల నాకు 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 అని నేను అనేటటువంటి మూల తలంపు ఒకటి ఉదయిస్తుంది కదా. అలా ఉదయించే మనసుగా కాకుండా నీకు నీవుగా ఊరకే ఉండు అని ఒక్క వాక్యంలో చెప్పారు. ఆ ఊరకే ఉండు అంటే మనం ఆ వాక్యాన్ని మనసుతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అలా మనసు పెట్టి మనసుతోటి మెదడుతోటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించటం వలన ఆ ఊరకే ఉండు అన్నది ఆ స్వయం ప్రకాశమగు ఆత్మ అని మనకి అర్థం అవ్వటం లేదు. అది అర్థమైతే మనసుగా కాకుండా ఆత్మగా ఉండటం అంటే ఇది, మనసుగా ఉండటం అంటే ఇది. చలించేదే మనసు, చలించకుండా నిశ్చలంగా ఉండేది ఆత్మ. అంటే ఇక్కడ ఆత్మ అనే నేను ఒకటి ఉంది. ఈ ఆలోచనలన్నింటికీ మూలమైనటువంటి నేను దేహాన్ని అనే మూలమైన ఒక ఆలోచన ఉంది చూడండి, అక్కడ ఒక నేను ఉంది. ఈ ఆత్మ అనే నేనుకి ఈ మనసు యొక్క మూలమైన నేను అనే తలంపుకి, ఈ రెండు నేనులకి మధ్య ఉన్నటువంటి భేదము మనకి తెలిస్తే అప్పుడు మనం మనసుగా కాకుండా ఆత్మగా ఎలా ఉండాలి, ఈ మనసును ఆత్మవైపు ఎలా తీసుకువెళ్ళాలి అని తెలుస్తుంది. అంటే ఈ స్టాపు తెలియాలి, అది తెలియాలి, ఇది తెలియాలి. రెండు కూడా మనకి పూర్తిగా అర్థం అవ్వాలి. ఈ నేను ఏంటి, ఆ నేను ఏంటి, ఈ రెండు నేనులకు మధ్య ఉన్న తారతమ్యం ఏంటి అని తెలుసుకుంటే ఇది స్పందించినప్పుడు నేను మనసుగా ఉన్నాను అని ఎరుక ఏర్పడుతుంది. ఏమీ స్పందించకుండా ఊరకే ఉన్నప్పుడు నేను ఆత్మని అని గ్రహించగలుగుతావు. అప్పుడు నువ్వు ఆత్మస్థితిలో ఉన్నావా, మనసుగా స్పందిస్తున్నావా అన్నది నీకు అర్థమవుతుంది. అలా అర్థమైతే అప్పుడు నువ్వు విచారణ చేయగలుగుతావు. అప్పుడు నువ్వు విచారణ చేస్తే ఆత్మగా సంస్థితమవుతావు. ఇదంతా అర్థమైతే ఊరకే ఉండు అన్న మాట నీకు స్పష్టంగా అర్థమవుతుంది. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. మనం ఉదయం లేచిన దగ్గర నుండి నైట్ పడుకునే వరకు కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచం మొత్తం మనోనిర్మితము. అంటే ఈ ప్రపంచాన్ని మనము మనసుతోటి అనుభవిస్తున్నాము. ఆ మనసు నిద్రలో ఉండటం లేదు, మనసు ఎదగని పసిపిల్లల దగ్గర ఉండట్లేదు. కేవలం వాసనలతోటి, విపరీతమైన కోరికలతోటి, ఆశా వ్యామోహాలతోటి ఏ మనిషి అయితే ఉంటున్నాడో ఆ మనిషికి మాత్రమే ఈ మనసు అనేది విచ్చలవిడిగా అనుభవంలోకి వస్తుంది. విచ్చలవిడిగా అంటే విపరీతంగా చెలరేగిపోయి అనేక ఆలోచనల రూపంలోని, అనేక కోరికల రూపంలోని, ఈ ప్రపంచం రూపంలోని మీకు మనసు అర్థమయ్యేలాగా అనుభూతి చెందుతున్నారు. అందుకని ఈ మనసున్న ప్రతి మనిషి ఈ ప్రపంచాన్ని సత్యము అని భావిస్తున్నాడు. కానీ మహాత్ములందరూ
చెప్పేది ఏంటంటే ఈ ప్రపంచమంతా మిథ్య, ఇది భ్రమ అని చెప్తున్నారు. అది ఎలాగా అనేది నేను ఆ మానసిక వికలాంగుల గురించి చెప్పినప్పుడు ఆ ఉదాహరణలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ మనసు యొక్క మూలం ఏంటి? మనసు అంటే అనేక ఆలోచనల యొక్క కలయిక. ఈ ఆలోచనలన్నీ కలిస్తే మనసు అవుతుంది. ఈ ఆలోచనలన్నింటికీ మూలం ఏంటి? నేను అంటే అహంకారము. నేను అనే అహంకారం రూపంలో, మళ్ళీ నేను అనే మమకారం రూపంలో అనేక రూపాలలోని విజృంభిస్తున్న ఈ ఆలోచనలన్నింటికీ మూలమైన ఆలోచన ఒకటే, అదే నేను. ఆ నేను ఏంటంటే నకిలీ నేను. ఆత్మ అనేది ఒరిజినల్ నేను. ఈ నకిలీ నేనుకి ఈ ఒరిజినల్ నేనుకి మధ్య ఉన్న భేదం ఇప్పుడు వరకు చెప్పాను. అయితే ఇప్పుడు ఈ నకిలీ నేనుని పూర్తిగా మాయం చేసి ఆత్మలో సంస్థితం చేయాలి. అంటే ఆత్మభావంతో ఉండవలసిన మనుషులందరూ అనాత్మభావం పట్ల ప్రాధాన్యత చూపించటం. అనాత్మ అంటే ఆత్మ కానిది. ఆత్మ కానిది అంటే ఏంటి? మనసు. మళ్ళీ మనసు అంటే ఏంటి? మొత్తం కోరికల చిట్టా అన్నమాట. ఈ అనాత్మభావం మీద ఆసక్తి తగ్గించుకోవటానికి ఒక 4-5 వీడియోలు నేను చెప్పాను. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకొన్ని విషయాలు మనం సూక్ష్మంగా మాట్లాడుకుందాం. ఇక్కడ అది టాపిక్ వద్దు. అయితే మీరు అనాత్మభావం పట్ల ఆసక్తిని తగ్గించుకున్నంత మాత్రాన ఆత్మలో సంస్థితం అవరు. విచారణ చేయాలి. అనాత్మభావం పట్ల మీరు ఎలా ఆసక్తి చూపిస్తున్నారు, ఆత్మభావం పట్ల ఎలా ఆసక్తి చూపలేకపోతున్నారు అన్నది మనం విచారణ చేసుకోవాలి. అది ఎలా అంటే, మనకు ఒక కోరిక కలిగిన, ఆశ కలిగిన, మన మనసు ఏ రకంగా స్పందించినా కూడా, అంటే నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు నేను అమ్మాయిని కాబట్టి అమ్మాయిల గురించి మాట్లాడతాను. ఇప్పుడు ఇంట్లో అంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తాం. పని చేసినప్పుడు ఏదో విసుగ్గా ఉంటాం. చూడు, నేను ఉదయం నుంచి ఇప్పటి వరకు ఇంత కష్టపడ్డాను కదా, అసలు నా కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు, కనీసం నేను ఇంత కమ్మగా వంట చేసినా బాగుందోయ్ అనేసి ఒక మాట కూడా వీళ్ళు మెచ్చుకోరు అని ఒక ఆలోచన మన మనసులో వచ్చిందనుకోండి ఆడవాళ్ళకి. అలా ఒక ఆలోచన ఉదయించగానే ఈ ఆలోచన ఎవరికి వచ్చింది అని మనం ప్రశ్న వేసుకోవాలి. ప్రశ్న వేసుకుంటే వెంటనే ఈ ఆలోచనకి మూలమైన నేను ఉంది కదా, అది నేను అని చెప్తుంది. ఈ ఆలోచన ఎవరికి వచ్చింది అని మనం ప్రశ్నించుకోగానే నేను అనే సమాధానం చెప్తుంది. నేనంటే ఎవరు, నువ్వెవరు అనేసి ఆ నేనును మనం, ఈ నేను ఎవరు, నేనెవరు అని మనం ఎప్పుడైతే ప్రశ్నించుకున్నామో అక్కడ ఆలోచన మాయమైపోతుంది. ఆలోచన ఎలా మాయమవుతుంది అంటే, రమణులు మనకి ఒక మంచి ఉదాహరణ చెప్తారు. చీకట్లో తాడు పాములా ఉంటుంది. మనం పాము అనుకొని బెదిరిపోతాం. లైట్ వేసి చూస్తే ఏంటి, అది తాడు కాదు పాము అని మనకి తెలుస్తుంది. అక్కడ పాము మాయమైపోయింది, తాడు మాత్రమే ఉంది అన్న మనం వాక్యాన్ని వాడకూడదు. ఎందుకంటే అసలు అక్కడ పామే లేదు, పాము యొక్క ఉనికే లేదు. తాడుని మనం పాముగా భ్రమించి మనసుతోటి అలాగ భయపడి లైట్ వెయ్యగానే అక్కడ పాము లేదన్న విషయాన్ని మనం గ్రహించగలిగాం. ఇక్కడ కూడా మన యొక్క ఆలోచనని నేనెవరు అని ప్రశ్నించేసరికి ఆ ఆలోచన మాయమైపోతుంది అని మనం అనుకుంటాం. అక్కడ ఆలోచన అసలు మాయమవదు, ఎందుకంటే ఆ ఆలోచనకు అసలు ఉనికే లేదు కాబట్టి. ఇలా ప్రతి ఆలోచనని మనం ప్రశ్నిస్తూ వెళితే ఈ ఆలోచనలన్నింటికీ మూలమైనటువంటి నేను దేహాత్మని అనే నేను అనే భావం ఉంది కదా, ఆ భావం మెల్లమెల్లగా కరిగిపోతుంది. అంటే అప్పుడు కూడా మనం ఆత్మలో సంస్థితం అవ్వం. అనాత్మ భావాన్ని నిశితంగా మనం పరిశీలించినంత మాత్రాన ఆత్మలో సంస్థితం అవ్వం. ఎప్పుడు సంస్థితం అవుతాం, ఎప్పుడు ఆత్మగా ఉండగలుగుతాము అంటే, ఇది ఈ నేను అనే ఈ నకిలీ నేను ఉంది కదా, ఈ నేను అనే ఆలోచన ఎక్కడ నుంచి ఉదయించింది,
ఆ మూలం మనకి తెలియాలి. ఆ మూలం ఎప్పుడు తెలుస్తుంది? విచారణ ద్వారా తెలుస్తుంది. నేనెవరో అనే ప్రశ్న వేసుకున్నప్పుడు అక్కడ తాడు పాములాగా మనకు కనిపిస్తున్నప్పుడు అది మాయా అని మనకు అర్థమవుతుంది. నేనెవరు 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 అని ఈ ప్రశ్న వేసుకునేటప్పుడు మనకి మరపు రాకూడదు, అలసట రాకూడదు. ఈ 2 నియమాలు ముఖ్యంగా రమణులు మనకు చెప్పారు. ఏంటంటే మొదటిలో చాలా తీవ్రంగా ఉండాలి ప్రయత్నం. తర్వాత ఆత్మ యొక్క మూలం మనకి తెలిసిన తర్వాత నువ్వెంత ప్రయత్నిద్దామన్నా అక్కడ ప్రయత్నం ఉండదు. ఎందుకంటే అడ్రస్ తెలిసిపోయింది కదా, తిన్నగా వెళ్ళి అక్కడ పడిపోతావు అనమాట నువ్వు ఇంకా. అంటే ఇక్కడ నేనెవరు అని విచారణ చేసేటప్పుడు నువ్వు అలసిపోకూడదు, మరిచిపోకూడదు. ఈ 2 ప్రధానంగా గుర్తుపెట్టుకొని నీకు ఇలా ఆలోచన రాగానే, అంటే ఏంటి, ఇంట్లో వాళ్ళు ఎవరు నా కష్టాన్ని గుర్తించలేదే అని చిన్న బాధ కలిగి ఒక ఆలోచన వచ్చింది కదా, ఆలోచన రాగానే ఎవరిది అని నువ్వు ఎప్పుడైతే ప్రశ్నించుకున్నావో దానికి ఏం చేయాలో అర్థం కాదనమాట. అది ఆగిపోతుంది ఆలోచన, మళ్ళీ ఇంకొక ఆలోచన వస్తుంది. అక్కడే మనసు తెలివితేటలు ఉపయోగిస్తుంది అనమాట. అయితే మనం నేనెవరు అని పూర్తి గమనికతో ఉన్నప్పుడు మనకి కోపం కానీ ఆవేశం కానీ రాదు. మనకి గమనిక పెరిగే కొద్దీ మనలో ఉన్న ఉద్రేకం చల్లారిపోతూ ఉంటుంది. చాలా శాంత స్వభావం అలవాటు అవుతూ ఉంటుంది. అప్పుడే మనసు ఇంకా విజృంభిస్తుంది అనమాట. మనం ఏంటి కళ్ళు కనిపించలేదా అని కోపంగా అరిచే మనం, ఏంటమ్మా ఇక్కడే పెట్టాను కదా నీకు కనిపించలేదా అని శాంతంగా మాట్లాడతామన్నమాట. ఎందువల్ల? అక్కడ మనకి గమనిక పెరిగింది. ఎందుకంటే ఆలోచనల యొక్క శాతం తగ్గుతుంది కదా. మెల్లమెల్లగా నువ్వు నేనెవరు అని ప్రశ్నిస్తూ నీకు ఉదయిస్తున్న ప్రతి ఆలోచనని నువ్వు ఎప్పుడైతే గమనిస్తున్నావో ఆలోచనలు తగ్గి నీ మనసు శాంతించినప్పుడు, నువ్వు పూర్తి గమనికతో ఉన్నప్పుడు నీకు ఉద్రేకం కలగదు. అప్పుడు బాగానే ఉంది, ప్రశాంతంగా ఉన్నావు అనుకుంటే అప్పుడే మనసు ఇంకో తెలివితేటలు ఉపయోగిస్తుంది అనమాట. చూడు నువ్వెంత శాంతంగా తగ్గి నువ్వు వాళ్ళకి ప్రేమతో చెప్తున్నావు, నీ యొక్క ప్రేమను కూడా వాళ్ళు గుర్తించట్లేదు. నువ్వెంత వినయంగా వాళ్ళకి చెప్తున్నా కూడా వాళ్ళు నీలో వచ్చిన మార్పును గమనించట్లేదు. నువ్వెంత మారిపోయావు కానీ వాళ్ళు గమనించట్లేదు. అంటే ఇక్కడ ఏంటి, మనం శాంతించాము, మనం నెమ్మదిగా ఉన్నాము, మనలో ఒక మంచి మార్పు వచ్చింది అని మళ్ళీ ఎదుటి వాళ్ళు గమనించాలి అని ఇక్కడ ఆశపడడం నేర్పిస్తుంది మనసు. చూడండి ఎంత సూక్ష్మంగా మనం గమనిస్తే మనకి తెలుస్తుంది అనమాట. అంటే ప్రతీది ఇలా కదిలిందంటే అది మనసే. నువ్వు జాగ్రత్తగా ఇక్కడ ఎరుక పెట్టి వాళ్ళ మీద కోపగించుకోకుండా జాగ్రత్తగా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని నువ్వు నెమ్మదవ్వగానే నీకు ఆశించడం నేర్పిస్తుంది అనమాట నీ మనసు. నువ్వెంత ఉన్నతంగా ఎదిగావు, నువ్వెంత నెమ్మదిగా శాంతిగా ప్రేమగా వాళ్ళకి సమాధానం చెప్తున్నావు, కానీ నీ ప్రేమను గుర్తిస్తున్నారా వాళ్ళు అనేసి. మళ్ళీ ఇక్కడ ఎదుటి వ్యక్తి మనల్ని గుర్తించాలి, మనల్ని పొగడాలి అనేటువంటి ఆశలు మొదలవుతాయి అన్నమాట. ఎంతో పెద్ద పెద్ద ఆశలు అక్కర్లేదు, చిన్న చిన్నవే. ఈ చిన్న చిన్న ఆలోచనలన్నీ కలిపి ఒక పెద్ద చెత్త ఫ్యాక్టరీ కింద మన మనసు ఉంటుంది అన్నమాట. అందుకే ఈ అన్ని ఆలోచనలకి మూలమైనటువంటి ఆ నేను అనే నకిలీ నేను అనే తలంపుని మనం ఎక్కడ ఉదయిస్తుంది అని గమనించే స్థితికి మన విచారణ ఉండాలి. అంటే మనకి ఏంటి ఉండకూడదు, మరపు ఉండకూడదు, అలసట ఉండకూడదు, తీవ్రమైన ప్రయత్నం ఉండాలి. రమణులను ఒక భక్తుడు అడుగుతారు, సహజ మార్గము అనే పుస్తకంలో రమణులది సహజస్థితి హెడ్డింగ్ నాకు సరిగా గుర్తులేదు. అందులో ఒక భక్తుడు అడుగుతాడు, ఇలా ఒక్కొక్క ఆలోచనని నేనెవరు అని ప్రశ్నించుకుంటూ వెళ్తే అసలు ఇది ఇప్పుడు జరిగే పనేనా భగవాన్ అనేసి. ఏం కాదు, నువ్వు అది అంత కష్టమైన పని అని అనుకోకు. మొదట నీకు కష్టంగా ఉంటుంది, నీ ప్రయత్నంతో నువ్వు వెళ్ళు. ఒక్కొక్క ఆలోచనని నువ్వు అలా ప్రశ్నిస్తూ వెళ్తే ఖచ్చితంగా ఒక రోజుకి అవి తగ్గుతాయి నాయన. మొదట్లోనే నీకు తీవ్రమైన ప్రయత్నం ఉండాలి. తర్వాత నువ్వెంత ప్రయత్నిద్దామన్నా
అప్రయత్నంగానే నువ్వు ఆత్మలో సంస్థితమైపోయే స్థితి వస్తుంది. అప్పటి వరకు ఓర్పు వహించు అని రమణులు చెప్తారు. మీకు స్టార్టింగ్ ఆత్మవిచారణ అనే చాప్టర్లోని మీకు స్టార్టింగ్లోనే ఆ వాక్యం ఉంటుంది. ఇది నేను చెప్పేది కాదు సుమా. అంటే ఒక్కొక్క ఆలోచనని పట్టుకొని నేనెవరు అని ఎలాగడుగుతాం మేడం అని మీరు ఎవరైనా అడుగుతారని నేను ముందుగా ఈ విషయం కూడా మీకు చెప్తున్నాను. అలా అలసట లేకుండా, మరపు లేకుండా ప్రతి ఆలోచనని మనం వెంబడిస్తూ ఆ నకిలీ నేను ఎక్కడైతే ఉదయిస్తుందో అక్కడికి మనం చేరుకోగలగాలి. అక్కడికి ఎలా చేరుకుంటాము అంటే, తాడువలే ఉన్నటువంటి తాడిని పామని మనం ఎలా భ్రమపడ్డామో, మన నీడని చూసి దయ్యం అనుకొని మనం ఎలా భ్రమపడ్డామో, లేని మనసును ఉన్నదని ఎలా భ్రమపడ్డామో, మనం విచారణ చేయడం మొదలు పెట్టగానే అది అంతర్ధానం అయిపోతుంది. అంతర్ధానం అయిపోయినప్పుడు ఏముంటుంది? ఇంకా సినిమా తెర మాత్రం ఉంటుంది. సినిమా తెర అంటే మీకు అర్థమైంది కదా. అందరూ సినిమాకి వెళ్తాం కదా, తెల్లటి వైట్ తెర ఉంటుంది కదా. వాడు ఫిల్ము వెనక నుంచి వేస్తూ ఉంటాడు. అది వేసినంతసేపు ఏంటి మనకు సినిమాయే కనబడుతుంది, తెర కనబడదు. సినిమా అయిపోగానే ఏంటుంటుంది? తెర ఉంటుంది. అక్కడ కొత్తగా తెర పుట్టిందా? లేదు, ఎప్పుడూ అక్కడే ఉంది కదా. ఈ ఉదాహరణ మనకి చాలా సులువుగా అర్థమవుతుంది. అలాగే మన నీడ కూడా, నీడను చూసి దయ్యం అనుకొని భయపడతాం. లైట్ వేస్తే ఏమవుతుంది? అక్కడ ఏమీ ఉండదు. అలాగే లేని ప్రపంచాన్ని, లేని మనసుని ఉందని భ్రమపడితే అది ఎక్కడ పుట్టింది అని మనం విచారణ మొదలు పెట్టగానే అది నాశనం అయిపోతుంది. అది పోతే ఇంకున్నది ఏంటి? ఆత్మే. ఆ ఆత్మగా మనం సంస్థితం అవుతాము. ఇది ఎన్ని రకాల ఉదాహరణలు చెప్పినా, ఎంత ప్రయత్నించినా కూడా ఏదో ఇసుక రవ్వంత మాత్రం మనం మాటలలోని బుద్ధిపూర్వకంగా చెప్పగలము. కానీ మనసు యొక్క పనితీరును మనసుతో ఎలా చెప్తామండి? అలాగే ఆత్మని ఆత్మగా సంస్థితమై అనుభవించాలి, కానీ మనసుతోటి వివరించలేము. ఇప్పుడు నేను చేసే ప్రయత్నం ఏంటి? బుద్ధిని ఉపయోగించి, మనసును ఉపయోగించి గొంతుతో మాట్లాడుతున్నాను. ఆత్మను అర్థం చేసుకోవాలంటే ఆత్మగా సంస్థితమైనప్పుడు మాత్రమే ఉంటుంది. దీనికి ఏంటి? తీవ్రంగా విచారణ చేయటం. ప్రతి ఆలోచన ఉదయించగానే అది ఎవరికి కలుగుతుంది? ఈ నకిలీ నేను అని సమాధానం చెప్పగానే నువ్వెవరు, ఈ నేను అని చెప్పగానే నేనెవరు అని ప్రశ్నించగానే ఆలోచన ఆగిపోయి కొత్త ఆలోచన వెంటనే వస్తుంది. మళ్ళీ కొత్త ఆలోచనని అలా అడగటమే. అలా మనం విచారణ చేసుకుంటూ ప్రతిరోజు అనేక వేల ఆలోచనలు మన మనసులో ఎందుకు కలుగుతున్నాయి? ఆలోచన వెనుకున్న కోరికలు న్యాయమైనవేనా? అంటే మనం బ్రతకటానికి అవసరమైనంత మోతాదులో ఉన్నాయా? మితిమీరి మనం కోరికలు కోరుకుంటున్నామా? ఒక విషయాన్ని ఎంతవరకు ఆలోచించాలో అంతే ఆలోచిస్తున్నామా? ఎక్కువగా ఆలోచిస్తున్నామా? అలాగే అతిగా బాధపడుతున్నామా? కొంచెం మాత్రమే బాధపడుతున్నామా? అలా ప్రతి విషయం పట్ల గమనికతోటి, జ్ఞానంతో మన యొక్క చిన్న చిన్న అలవాట్లలోని ఆశించే గుణాలని, వ్యామోహాన్ని, కోరికలని ప్రతిదాన్ని సూక్ష్మంగా గమనిస్తూ నిరాడంబరంగా జీవించడానికి అలవాటు చేసుకుంటూ మన మనసుని కొద్దిగా కడుక్కొని పరిశుద్ధంగా చేసుకుంటే ఇంకేముంటుందండి? ఇంక మనసే ఉండదు. ఆత్మగా సంస్థితం అయిపోతాము. దయచేసి ప్రయత్నం చేయండి. అలసట లేకుండా, మరుపు లేకుండా తీవ్రంగా ప్రయత్నించండి. తీవ్రంగా ప్రశ్నలు మాత్రం అడగొద్దు. ఎన్ని శాస్త్రాలు చదువుకుంటాం, ఎన్ని పుస్తకాలు చదువుకుంటాం. ఒక్కొక్క జ్ఞానాన్ని ఒక్కొక్క మహాత్ముడు తను ఏ రకంగా అనుభవించాడో ఆ పద్ధతిని బోధిస్తాడు. రమణులు చదివి, ఓషోది చదివి, ఇంకొకరిది చదివి, రకరకాల వీడియోలు చూసి కర్మ సిద్ధాంతము, ఈ సిద్ధాంతము, ఆ దేవుడు, ఈ దేవుడు, అన్ని రకాల జ్ఞానాలు మనసులో నింపుకుంటే ఆ జ్ఞానానికి సంబంధించిన ఆలోచనలు వస్తాయి. మన నిత్య జీవితానికి సంబంధించిన ఆలోచనలు వస్తాయి. ఎన్ని ఆలోచనలు ఉంటే మనం ఆత్మగా ఎలా ఉంటామండి? అందుకే కొత్తగా చెత్తను పోగేసుకోకండి. ముందు ఉన్న చెత్తను వదిలించుకోవడానికే జన్మలు పట్టేస్తున్నాయి. కొత్త చెత్తను పోగేయడం మానేయండి. అన్ని రకాల జ్ఞాన సమీకరణ అంటే జ్ఞానాన్ని సేకరించడం ఆపండి.
ఆచరణలోకి పూర్తిగా దిగండి. ఓషో చెప్పింది అదే, నీ లోపలికి నువ్వు పూర్తిగా దూకేయి. నీ అంతరంగంలోకి దూకమని, ఒక్క దూకుడు దూకమని బయటనున్న గురువు చెప్తాడు. అంతవరకు మాత్రమే భగవంతుడు చెప్పినా, గురువు చెప్పినా, ప్రవచనాలు చెప్పినా, పుస్తకాలు చెప్పినా, ఏవి చెప్పినా అక్కడి వరకు చెప్పాలి. నువ్వు ఆ దూకడం మానేసి ఈ పోగేసుకుంటా పోతూ ఉంటే మరణం ఏదో ఒక రోజు వచ్చేస్తుంది. మన కథ ముగిసిపోతుంది. కథ కంచికి, మనం ఇంటికి, ఎక్కడికి? మళ్ళీ ఇంకో జన్మ తల్లి గర్భంలోకి. కాబట్టి తెలుసుకున్న జ్ఞానం చాలు అని ఆచరణ మొదలు పెట్టండి. అలవాట్లు మార్చుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి మనిషి కూడా మంచి చెడుల కలయికే. నాలో ఇన్ని చెడ్డ గుణాలు ఉన్నాయి, నాకు ఇన్ని వ్యామోహాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయని ఏ మనిషి కూడా ఎప్పుడు బాధపడనక్కర్లేదు, సిగ్గుపడక్కర్లేదు, భయపడక్కర్లేదు. ఒక మనిషి తనలో ఉన్న లోపాన్ని గుర్తించడం అద్భుతమైన మార్పు అంటాడు ఓషో. ఏంటంటే, నాలో ఈ లోపం ఉంది అని నువ్వు ఎప్పుడైతే గమనించావో 50% నువ్వు అదృష్టవంతుడు అనమాట. 50% నువ్వు పాస్ అయిపోయినట్టు. ఎందుకంటే ముందు నువ్వు అంగీకరించడమే గొప్ప. చాలామంది అంగీకరించడానికి ఇష్టపడరు. నువ్వు అంగీకరించిన తర్వాత దానిని ఏ విధంగా మార్చుకోవాలనేది నీకు తెలిస్తే చాలు. నువ్వు నిన్ను మార్చుకోవటానికి ప్రయత్నం చేయు. 10 మందికి నాలో ఈ లోపం ఉందని చెప్పుకోక్కర్లేదు. 10 మందికి నేను ఇంత గొప్పగా సాధన చేస్తున్నానని చెప్పుకోనక్కర్లేదు. లోపాలు వద్దు, గొప్పలు వద్దు, ఏది వద్దు. అవన్నీ చేసేది మనసు. మనం ఇప్పుడు మనసును కదా వదిలించుకోవాలనుకుంటున్నాము, లేనిదాన్ని ఉన్నట్టు భ్రమపడుతున్నాం కదా. అందుకు జాగ్రత్తగా విచారణ చేసుకుంటూ, సాధన చేసుకుంటూ, జపం చేసుకుంటూ, సమయాన్ని వినియోగించుకుంటూ, ఏది కూడా ఒక్కసారిగా రాదు. రావట్లేదు అని మళ్ళీ దానికోసం ఏడుస్తూ కొత్త ఆలోచనలు చేయకండి. నాకు ఇంకా రాలేదని. అది ఇంకో రకమైన తలనొప్పి అనమాట. అది ఇంకొక రకంగా మనిషిని పిచ్చివాడిని చేస్తుంది. ఆ స్థితి గురించి ఎప్పుడైనా నేను ఒక వీడియోలో చెప్తాను. ఫలితాన్ని ఎప్పుడైనా సరే నువ్వు గుర్తుపెట్టుకున్నావు అంటే నువ్వు ఎదగలేవు. ఎందుకంటే ప్రస్తుత జీవితాన్ని నువ్వు అసలు అనుభవించలేవు. అది ఒక రకమైన నరకంలా అయిపోతుంది అనమాట. ఎప్పుడు ఫలితం గురించి ఆలోచిస్తూ నేను ఆత్మగా ఉండలేకపోతున్నాను ఇలా అలా అని. అసలు ఆ ఫలితం అంటూ ఒకటి ఉందన్న విషయాన్ని పూర్తిగా మైండ్ నుంచి తీసేయండి. మీరు 100కు 100% పెట్టవలసింది ఏంటంటే, ఈ నేనెవరు అని ప్రశ్నిస్తున్నారు చూడండి, అక్కడ వరకే ఉండండి. అక్కడికి మించి ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్ళి ఆత్మస్థితి అనేది ఇలా ఉంటుంది, నేను ఆ స్థితిని ఇంకా చేరుకోలేదు, నాకు ఇంకా మోక్షం కలగలేదు, నాకు ఇంకా ఎన్ని జన్మలు పడుతుందో, ఇలాంటి గందరగోళమైన ఆలోచనలన్నీ పుస్తకాలు చదివి వీడియోలు విని పోగేసుకున్నదంతా ఉంది కదా, దాన్ని ఎరేస్ చేసేయండి. మీకు ఎరేస్ చేయడం కష్టంగా ఉంటే దాని గురించి ఇంక ఇప్పుడు నేను ఆలోచించను అని ఒక నియమం పెట్టుకోండి. కేవలం నేనెవరు అనే ప్రయత్నం దగ్గర మాత్రమే ఉండండి. మీరందరూ కూడా నాకు కామెంట్స్లోని అరుణాచల శివ అని ఎవరికి నచ్చిన భగవంతుడి నామం వాళ్ళు పెడుతున్నారు కదా, చాలా సంతోషం. అంటే అందరూ భక్తిగా స్మరిస్తున్నారు కదా. ఆ భగవంతుడు అన్నవాడు ఒకడున్నాడు, నా లోపల ఆత్మ అనే ఒక గురువు ఉంది అని 100% నువ్వు నమ్మేటప్పుడు నాకు ఇంకా రావట్లేదు, నాకు వస్తుందో లేదో మోక్షం అన్న భయం ఎందుకు? నీకు ఆ భయం వస్తుంది అంటే నీకు ఆ భగవంతుడి మీద నమ్మకం లేదు అని అర్థం. అసలు ఎప్పుడు అపనమ్మకంతో, అవిశ్వాసంతో మీరు చేయకండి. పూర్తిగా మానేసి భౌతిక జీవితాన్ని ఎంజాయ్ చేయండి. మీకు భగవంతుడి పట్ల, మీ లోపల ఉన్న ఆత్మ పట్ల, మీరు నమ్మే గురువు పట్ల 100కి 100% నమ్మకం ఉంటే దయచేసి ఫలితం గురించి ఆలోచించకండి. ఫలితం గురించి ఆలోచిస్తే కొన్ని సంవత్సరాలే మనకి సమయం వృధా అయిపోతుంది. దానికి కూడా నా దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది, స్వయంగా నేనే అనుభవించాను. ఆ బాధ కూడా వర్ణనాతీతమైనదే. ఎప్పుడూ కూడా మోక్షం గురించి ఆలోచన చేయటం, అవన్నీ మనకి తెలిసే కాబట్టి ఆలోచన చేస్తున్నాం. గురువు ఎక్కడి వరకే నేర్పించినట్లయితే, మనకి ఏ జ్ఞానమో అందుబాటులో లేనట్టయితే, అప్పుడు ఎప్పుడు సాధనలో కూర్చున్నా ఆ ఫలితం గురించి ఆలోచనలే. నాకు ఏ అనుభవం రాలేదు, ఆ అనుభవం రాలేదు, అవేమీ కూడా. అందుకే జాగ్రత్త. ఎక్కడ జాగ్రత్త పడాలంటే
2-3 సార్లు కంటే నీకు ఒకే విషయం జ్ఞప్తిలోకి వస్తుంది అని అంటే నువ్వు దానికి ఎడిట్ అయిపోయావని అర్థం. మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తున్నా, మళ్ళీ మళ్ళీ ఒకే పని చేస్తున్నా. ఎక్కువ రోజులు చేసేసి అది ఒక అలవాటు కింద, ఒక బలహీనత కింద మారిపోయే వరకు ఆగకుండా మొదటి 2 రోజుల్లోనే నీకు అక్కడ గమనికుంటే అది ఒక పెద్ద బలహీనత కింద దారి తీయకుండా స్టార్టింగ్లోనే ఆగిపోతుంది. దానికి కూడా ఎంతో గమనిక ఉండాలి. అది కూడా నేను అనుభవంతోనే చెప్తున్నాను. నేను చాలా వాటికి ఎడిట్ అయినప్పుడు నాకు అనిపించింది, అసలు మొట్టమొదటే మనకి ఎరుకుంటే ఇంత దూరం వచ్చేయం కదా, ఇప్పుడు దీన్ని వదిలించుకోవడానికి ఎంత తెకమక పడుతున్నాం. అందుకే 2 రోజుల కన్నా ఎక్కువ రోజులు నువ్వు ఒక విషయాన్ని పట్టుకొని వేలాడుతున్నావు అంటే బీ అలర్ట్. తాగుబోతుడిలాగే నువ్వు కూడా దానికి ఎడిట్ అయిపోయినట్లు అనమాట. అదే తాగుబోతు, క్యాన్సరు, ఇంకా ఈ పెద్ద పెద్ద జబ్బులన్నిటికన్నా కూడా ఈ మానసిక రోగమే పెద్ద జబ్బు అండి. అందుకే కొత్తగా చెత్తను పోగేసుకోకుండా పాత చెత్తను కడుక్కుంటూ ఫలితం మీద ఆశలు పెట్టుకోకుండా ప్రయత్నం మాత్రమే చెయ్యు. ప్రయత్నం మీదే నీ శ్రద్ధ అంతా పెట్టు. అది అరుణాచల సేవ, అరుణాచల సేవ, అరుణాచల సేవ. ఆత్మస్వరూపులందరికీ నమస్కారం.